మీరు చెప్పారు, మేము చెప్పలే కదా అని ఆ విషయాన్ని ఇస్తారు ఆయన. దాని నుంచే, అంతేగాని అక్కడే రాజకీయ ఉపన్యాసంలే సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాట చెప్పింది మాట. ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను, పెద్ద ఆయన ఇదంటే అదో ఒక హాస్పిటల్ వచ్చి కన్వర్ట్ చేస్తామండి, దాన్ని మేము చెప్పిన ఇచ్చామండి అని చెప్పాను కదా. అది అంతకంటే ఏముంది? థర్డ్ పార్టీ నో అలాగే ఆయన చెప్పలే. థర్డ్ పార్టీతో చేసిన వచ్చిన రిపోర్ట్ని అమలు జరపలేదని నాకు అర్థమైంది. థర్డ్ పార్టీతో కానీ అధికారులు ఎవరు చేసినా థర్డ్ పార్టీ చేసిన రిపోర్ట్ని అమలు జరిపితే సరిపోయేది కదా. అమలు జరపని ఆ పర్యవేక్షణ కానీ మనం చేస్తే ఇచ్చిందని చేసాం, అవుతుంది. ఇప్పుడు అంటే నేను అంటుంది దాని మీద నేను ఒకరు అనే దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలి. ఇప్పుడు నేను అలా కామెంట్ చేయను. నేను ఇందాక చెప్పాను కదా, మాది ప్రభుత్వం, ఇది వ్యవస్థకు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే లాభంలే. ముక్కు పిండి తీసుకొస్తాం, పిల్లక పట్టుకుని తీసుకొస్తాం, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే. తెలుసో తెలియక ఎవరో ఏం మాట్లాడారో నాకే తెలియదు. మీరు అన్నారు కానీ ఆవిడ అందరూ లేదో నాకు తెలియదు. కానీ అబ్బాయి నేను ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడైతే ఆ మాటలకి విలువ లేదు. ఆ మాట అంటే నా తాలూకు ఇన్ఎఫిషియన్సీ అది. అదనగవుద్ది. ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అర్జెంట్గా వస్తారు అంటే వచ్చి ఎయిర్పోర్ట్ వచ్చి అప్పుడు మన సీఎం గారిని కలిశారు. పిచ్చి పిచ్చి చేస్తారు. లేకుండా ఏవైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అవ్వాలి చేయాలి. మీరు చేయకపోతే మాత్రం చట్ట ప్రకారం ఎవరి మీద చర్య తీసుకుని అన్ని ఎఫ్ఐఆర్ బుక్ చేసామని చెప్పాము. పర్యటన చేశారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం మనకి, మన ప్రాంతం ఆ పరిశ్రమ ముఖ్యం. ప్రాణాలు ఎంత ముఖ్యమో పరిశ్రమలు కూడా అంత ముఖ్యం, ఎంప్లాయ్మెంట్ కూడా అంత ముఖ్యం. ఏ ఒక్కరిని మనం ఇన్బ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. నేనేదో పత్రికలో చూశాను, సేఫ్టీ యాక్ట్ జరిగితే పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి. సేఫ్టీ యాక్ట్ జరిగితే పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతాయి? ఎందుకు వెళ్ళిపోతాయి? వాళ్ళ ధర్మాలు నిర్వర్తించాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, నాకు తెలిసింది, ఐఎమ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్, కామన్ సెన్స్ తో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఏదైతే లిక్విడ్ ఉందో లిక్విడ్ వచ్చి ఆ రియాక్టర్లోకి వెళ్ళినప్పుడు వేసింది అది వార్ఫ్లో అయిపోయింది. వార్ఫ్లో అయిపోయి ఆ కేబుల్స్ హై పవర్ కేబుల్స్ మీదకి వెళ్ళి దాన్ని పడినప్పటికీ అది షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయిపోయిందని వాళ్ళు చెప్పింది. అంతే రియాక్టర్స్ ఏవి కూడా మీకు బ్లాస్ట్ అవ్వదని చెప్పారు. మీటర్ అదే ఏ ఫ్యాక్టరీలు అది ఏ ప్రభుత్వ అధికారులు దాన్ని నోటు జాబితా పీరియాడికల్గా వాళ్ళు తనిఖీ చేయాలి. అది మా ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఏదైనా సరే అది చేయాలి. అది అధికారుల బాధ్యత. దాన్ని ప్రభుత్వంలో ఉన్న మా నాయకత్వం వచ్చి మానిటరింగ్ చేస్తూ సమీక్ష చేయాలి. అది ఎవరిదైనా బాధ్యత. ఎవరైనా చేయకపోతే అది తప్పదనమే, దాన్ని ఇంకేమీ పెట్టగలనే. ఎవరైనా నాకు చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఎల్జీ ఫార్మర్స్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము అందరం వెళ్ళాము. మా ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చారు, మా అప్పుడున్న లేబర్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు. అందరూ కూర్చొని ఆఫీసర్లు మొత్తం దగ్గర 20 మంది ఆఫీసర్లు పెట్టుకుని తెగటగమని ఒక్కొక్కరు అలాట్ చేసుకుని ఒక్కో పని అందరం కలిపి చేశాము. నన్ను ఎక్కడ చేసి చెప్పండి, ఎక్కడ చేసి చెప్పండి. మీ టీవీలో స్టేట్మెంట్లు తప్ప, మా మీద తిట్టడం తప్ప ఏం జరిగింది చెప్పండి.